గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ జైల్లో అదనపు వసతులపై ఇరు వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై విజయవాడ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో కోర్టులో విచారణ జరిగింది. వల్లభనేని వంశీపై నమోదైన కేసులపై దర్యాప్తు కోసం పోలీసులు ఆయన కస్టడీ కోరగా జైల్లో తనకు అదనపు వసతులు కావాలంటూ వంశీ కోర్టును కోరారు. వంశీ ఏమేం కోరుతున్నారో రాతపూర్వకంగా తెలుసుకుని చెప్పాలని కోర్టు నిన్న పోలీసుని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇంటి భోజనంతో పాటు మంచంలా ఎత్తున్న టేబుల్ ఏర్పాటు చేయాలని కోరారు. అయితే వంశీ ఆరోగ్యంపై రిపోర్ట్ ఇమ్మని కోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి. యమున, ప్రధానంగా చూసుకుంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా కూడా గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఘటననే పోలీసులు కేసు నమోదు చేస్తే, అయితే ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో అంటే అప్పట్లో ఆఫీసులో కంప్యూటర్ బాయ్ గా పనిచేస్తూ ఆయన మీద కేసు పెట్టిన వ్యక్తి ఆ సత్యవర్ధన్ కిడ్నాప్ చేస్తూ కూడా దొరికిపోయి హైదరాబాద్ లో భూజా మైహోమ్ అపార్ట్మెంట్ లో అయితే ఆయన తీసుకుని విజయవాడ తరలించారు. అయితే ఆ సీసీ ఫుటేజ్ కవర్ చేయడం, సత్యవర్ధన్ వైజాగ్ లో ఎక్కడ దాచారో తీసుకురావడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా దీనికి గన్నవరం కేసుకు సంబంధించి, గన్నవరం దాడికి సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ అయితే కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం సత్యవర్ధన్ తాలూకా కిడ్నాప్ ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైన దాని మీద ఆయన జైలుకి వెళ్లారు. గన్నవరం కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ వేస్తే ఆ బెయిల్ ఆయన చుక్కెదిరిన పరిస్థితి, కోర్టు తిరస్కరించిన పరిస్థితి. అయితే ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయన తనకి కనీసం వస్తువులు కల్పించాలని, ఇంటి భోజనం కావాలని, వెన్నుపూస నొప్పిగా ఉంది కాబట్టి ఆ వెన్ను నొప్పితో నేల మీద పడుకోలేకపోతున్నాను కాబట్టి ఎత్తైన బల్ల, టేబుల్, పరుపు లాంటివి కావాలని కూడా కోర్టుని కోరడం జరిగింది. ఏదేమైనా సరే కోర్టు దాని మీద కూడా ఏమేమి కావాలో పూర్తిగా కూడా లిఖితపూర్వకంగా రాసి ఇవ్వమండం కూడా జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఈ గన్నవరం వంశీ ఎపిసోడ్ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా కూడా హాట్ టాపిక్ గా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న పరిస్థితి. ఆయన్ని ములాఖత్ కోసం సంప్రదించిన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ నాయకుడు, మాజీ సీఎం, ఆయన వెళ్ళినప్పుడు కూడా విజయవాడలో కొంచెం హై అలర్ట్ అనేక సంఘటనలు జరిగినాయి. ఆ వంశీ భార్య కూడా చేసిన కామెంట్స్ కూడా మీడియా ముందు మాట్లాడిన కామెంట్స్ కూడా కొంత హాట్ టాపిక్ గానే ఉన్నాయి. వంశీని వాంటెడ్ గానే తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటూ కొడాలి నాని, పేరు నాని వంటి వారు కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా వల్లభనేని వంశీ ఎపిసోడ్ లో చూస్తే నిజానికి ఆయన కేసు ఏంటి? గన్నవరం దాడి, గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి, దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఆయనకి మళ్ళీ బాల్, ఆయన కొట్టిన బాల్ ఆయనకే తగిలినట్టుగా కూడా సత్యవర్ధన్ తో ఒక రిపోర్ట్ చెప్పించడం, ఆడియో చెప్పించడం, దాన్ని సబ్మిట్ చేస్తే సత్యవర్ధన్ లేదు, నన్ను బెదిరించి నన్ను బ్లాక్మెయిల్ చేసి కిడ్నాప్ చేశారని చెప్పి ఆ మాటలు చెప్పించారంటాం. దానిలో కేసులో అరెస్ట్ అవడం. అయితే ఒరిజినల్ కేసు ఏదైతే ఉందో గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి, దాని మీద ముందస్తు బెయిల్ కోర్టు తిరస్కరించడం కూడా జరిగింది. దీని మీద అయితే మాత్రం ఎప్పుడో ఏం జరుగుతుందని కొంత ఉట్టంకైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది అనే మనం చెప్పుకోవచ్చు.